విరామనంతరం ఏసిటీ న్యూస్ కి పునఃస్వాగతం. గ్రామీణ కష్టజీవులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని నెలకు 5,000 రూపాయల పింఛను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. గ్రామీణ ప్రజల సమస్యలను పరిష్కరించాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. అనంతరం విఎస్ఎస్ల సమస్యలపై డిఎఫ్ఓ కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లి వినతి పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిళ్లపల్లి వసంతరావు, బండి వెంకటేశ్వరరావు, బోడా వజ్రం, కళింగ లక్ష్మణరావు, పోటేలు పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. భూమి లేని నిరుపేదలకు చెట్టుపట్టారు. భూమి లేని నిరుపేదలకు చెట్టుపట్టారు. ఇవ్వాలి పేదలకెళ్ళ స్థలాలు, ఇవ్వాలి పేదలకెళ్ళ స్థలాలు, ఇవ్వాలి పేదలకెళ్ళ స్థలాలు, ఇవ్వాలి పేదలను అమలు చేయాలి. కొనరంగ భూకంప సిఫార్సులు పరిమితులను కల్పించాలి. సంవత్సరానికి 200 రోజులు కూడా 500 రూపాయలు, సంవత్సరానికి 200 రోజులు పరిమితులను కల్పించాలి. సంవత్సరానికి 200 రోజులు పరిమితులను కల్పించాలి. విద్య, వైద్య, ఉప సౌకర్యాలు, గ్రామీణ ప్రజలకు విద్యా సౌకర్యాలు. జిందాబాద్ బీకేఎంయు, జిందాబాద్ బీకేఎంయు. స్థలాలు ఇవ్వాలి పేదలకి. చింతలపూడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ 2 ఎకరాల సాగు భూములను డిమాండ్ చేస్తూ మన జిల్లాలో ఉన్న 213 విఎస్ఎస్ సంబంధించి అవి పడవగా పడున్నాయి. ఆ విఎస్ఎస్ కేటాయించిన భూముల్ని విఎస్ఎస్ సభ్యులకి హక్కు కల్పించాలని, అలాగే గత 30-40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న చెరువు పారంభక భూములకు సంబంధించి అవి ఖాళీ చేసే నేపథ్యంలో వారికి ప్రత్యామ్నాయ భూమి కొనుగోలు పథకం ద్వారా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు సంబంధించి త్రాగునీరు, విద్య, వైద్యం తదితర సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రోజు దేశవ్యాప్తంగా భారతీయ కేత్పత్రి ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ ధర్నా కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కానీ ఒక్క ఇళ్ల స్థలం కూడా ఇవ్వలేదు. అందుకని ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా వ్యవసాయ కార్మిక సంఘం పాలసీ తీసుకుంది. ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో అయితే 5 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలి, అలాగే పట్టణ ప్రాంతాలు అయితే 3 సెంట్లు ఇవ్వాలంటున్నాం. కానీ ఇళ్ల స్థలాలు 5 సెంట్లు 3 సెంట్లు అంటే ఎక్కడి నుంచి తేవాలంటున్నారు? మరి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి విద్యుత్ మీటర్ రీడర్లకు పీస్ రేటు రద్దు చేసి విద్యుత్ సంస్థ నుండి నికర వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన నిర్వహించారు. స్థానిక కొత్త బస్టాండ్ నుండి ప్రదర్శనగా బయలుదేరి విద్యుత్ భవన్కు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు పంపన్ రవికుమార్, పౌరాల సాయికృష్ణ మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో పీస్ రేటు రద్దు చేయాలన్నారు. కార్మికులను వేధిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మీటర్ రీడర్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఓ శ్రీనివాసరావు, వై ప్రసాద్, జిల్లా నాయకులు బి సిద్ధు, వి నాగేశ్వరరావు, ఎం గోపి, బి మల్లేశ్వరరావు, కె చంద్రశేఖర్, కె సూర్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలు అందరికీ అన్యాయం జరుగుతుందని మన జిల్లా తరఫు నుంచి అందరినీ ఐక్యం చేసి, జిల్లాలో ఉన్న మీటర్ రీడర్లందరినీ ఐక్యం చేసి మన సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, పీస్ రేటు విధానాన్ని రద్దు చేయాలి, సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలని చెప్పి మేము ఈరోజు ఎస్సీ ఆఫీస్కి ముట్టడి కార్యక్రమం చేశాము. నర్సీపట్నంలో జరిగిన సంఘటన సంబంధించి మా సోదరులందరూ టవర్లెక్కి నిరసన వ్యక్తం చేశారు.
దానికి సంఘీభావంగా ఈరోజు ఎస్సీ గారి ఆఫీస్కి మెమోరియల్ని ఇవ్వడానికి మేమందరం CIT ఆధ్వర్యంలో మేమందరం ఇక్కడ సమావేశం అయ్యి ర్యాలీగా రావడం జరిగింది. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. తమిళనాడు తరహాలో ఎట్లయితే మీటర్ రీడర్ని విద్యుత్ శాఖలో విలీనం చేసుకుని క్రమబద్ధీకరించారో అట్లా ఆంధ్రప్రదేశ్లో కూడా జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫీజు రేటు రద్దు కోసం ఇప్పటికే దశల వారీగా రాష్ట్ర వ్యాప్త పోరాటం నిర్వహించాం. ఇప్పటికే ఈపీడీసీఎల్ ఆఫీస్ దగ్గర రిలే నిరాశలు చేసి ఉన్నాం. ఈరోజు జిల్లా స్థాయి పోరాటాలు తద్వారా రాష్ట్ర స్థాయి పోరాటంగా మలచడం కోసం మా వంతు ప్రయత్నం చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రేటు కార్యక్రమాలు ఫీజు రేటును రద్దు చేసి నికరంగా నెలవారీ జీతాలను ఇవ్వాలని చెప్పి సందర్భంగా CITగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏలూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఒకేషనల్ సర్వీస్ సెలబ్రేషన్స్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమావేశ మందిరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి DCHS డాక్టర్ కె శంకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ AVR మోహన్ కు ఒకేషనల్ ఎక్సలెన్సీ అవార్డును బహుకరించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కృష్ణమోహన్, రామ్మోహన్ రావు, డాక్టర్ P దామోదర్ రెడ్డి, డాక్టర్ G లలిత, డాక్టర్ B నిర్మలాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి చేశారు. వినయ సంపన్నులు అయ్యా రామ్మోహన్ అయ్యా ఓ విద్యా పరిహారమా డిసిప్లిన్ మెయింటైన్ రెండో వాళ్ళు అనుకుంటారు అంటే 3 కోట్లు అంటే 3 కోట్లు అంటే మధ్యలో అంత గ్యాప్ ఉంది. సో అంటే ఎంత వాల్యూమ్ ఆఫ్ వర్క్ టర్న్ అవుట్ ఉంటుందంటే మీరు ఆలోచించాలా. అలాగే ఈ కాయకల్ప చూసారు, చిన్న ఫంక్షన్ పెద్ద ఫంక్షన్ కాకుండా మొత్తం అందరినీ మొబిలైజ్ చేయడం దగ్గర నుంచి దీన్ని ఒక పండగలా చేయడం అనేది మన ఒక అలవాటుగా మార్చిన శాంతకుమార్ గారు నేను మేము చేసే ప్రతి పనిలో కూడా మాకు చేదోడు వాదనగా ఉంటూ దీంట్లో ఒక క్వాలిటీని యాడ్ చేసిన మా క్వాలిటీ టీం మనోజ్ కుమార్ గారిని అలాగే ఝాన్సీ గారిని నేను అభినందిస్తున్నాను. అలాగే ఆసుపత్రి అభివృద్ధి చెందిందంటే మా సిబ్బంది వైద్యులతో పాటు పాకిస్తాన్పై భారత వైమానిక దళం చేసిన దాడులపై హర్షం వ్యక్తం చేస్తూ ABVP ఆధ్వర్యంలో స్థానిక CRR కళాశాల వద్ద విజయోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ సాయి, నగర కార్యదర్శి S వెంకటేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వరప్రసాద్, వంశీ, దీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
చాలా మంది జవాన్లు 42 మెంబర్స్ నుంచి మన ఇండియన్ సోల్జర్స్ చనిపోయారు. ఇది చేసిన ఎవరంటే ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు. ఈ పాకిస్తాన్ ఉగ్రవాదుల వల్ల మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ చాలా మంది చనిపోతున్నారు. ఇలా ఎప్పటికీ ఇంకెప్పుడు జరగకుండా ఉండాలంటే మనం కఠినమైన చర్యలు తీసుకోవాలి. కాబట్టి మన ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కలిసి రచించిన ఈ ప్రణాళిక వల్ల ఈరోజు మార్నింగ్ 3:30కి ఎగ్జాక్ట్గా 20 minutes జరిగిన వార్లో 350 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపేశారు. దీనివల్ల మన ఇండియన్ ఆర్మీ చాలా గర్వించదగ్గ విషయం. ఇది అందరికీ మన ఇండియన్ ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి విషయం తెలియాలి. భారత్ మాతాకి జై. మనకి సిఆర్ఎడ్డి డిగ్రీ కాలేజ్ దగ్గర ఏదైతే ఎయిర్ ఫోర్స్ సంబంధించిన పాకిస్తాన్ తిరుగుబాటుకి సంబంధించిన విజయోత్సవాలు ఈరోజు సిఆర్ఎడ్డి కాలేజ్ జరుపుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే 300 మంది ముష్కరులను మట్టుపెట్టిన మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఒక్కసారి యూత్ తరఫున జై జైలు చెప్తున్నాం. అదేవిధంగా ఏబీవీపీ తరఫున మా యొక్క అభినందనలు కూడా వారికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఏదైతే త్యాగాలు ఉన్నాయో అవన్నీ నేటి యువత మర్చిపోకుండా ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని మేము అభినందిస్తున్నాం. ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా 3వ మహాసభ స్థానిక పవర్పేటలో సిఐటియు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఆశాలను మోసం చేశారని విమర్శించారు. సభలో రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ ఆశా వర్కర్స్కు 2007 సంవత్సరం నుంచి యూనియన్గా అనేక పోరాటాలు చేసి ఫిక్స్డ్ వేతనాలు సాధించుకున్నట్లు తెలిపారు. సీఎం ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఆశాలను మోసం చేశారన్నారు. పనిని బట్టి పారితోషికాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు, కానీ నేటికి అమలు చేయటం లేదని, ఆశాలకు ఇప్పటికీ 2 నెలలుగా జీతాలు చెల్లించలేదని తెలిపారు. సభలో యూనియన్ జిల్లా కార్యదర్శి కె శ్యామలారాణి, 5వ జిల్లా కార్యదర్శి హరీష దుర్గ, సిఐటియు నాయకులు డిఎన్విడి ప్రసాద్, మున్సిపల్ వర్కర్స్ రాష్ట్ర యూనియన్ నాయకులు వి సోమయ్య, డెల్టా సిఐటియు జిల్లా నాయకులు అజయ్ కుమారి, పి కామేశ్వరి, హరికుమారి, రాఘవమ్మ, లక్ష్మీకుమారి తదితరులు పాల్గొన్నారు. కానీ అదే యనమల రామకృష్ణుడు పన్నులు పోతే 1,30,000 వరకు ఖర్చు చేసుకున్నారు. అంటే ఈ రోజు క్షేత్రస్థాయిలో మహిళల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆరోగ్యం కానీ వాళ్ళ కుటుంబం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. కానీ మనం పోరాటం చేస్తే ఈ రోజు అట్లని ఇప్పుడు ఆశా కార్యకర్తలు తెల్లచీర కట్టుకుని వస్తే ప్రభుత్వానికి చాలా గుండె దడ వస్తా ఉంది. మనం కానీ మన సంఖ్యరీత్యా కూడా చాలా తక్కువగా మనం వస్తా ఉన్నాం ఈ రోజు. కానీ మన సంఖ్యరీత్యా అట్లనే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మీరు ఉద్యోగులు, మొదటగా మహిళలు, ఈరోజు మహిళలుగా మనని ఆకాశాన్ని అంటుతున్న రేట్లు, అట్లనే మరొక ప్రక్క మద్యం ఈరోజు విచ్చలవి కనిపిస్తా ఉంది పేద ప్రజలతో. అయితే 2014 ఎన్నికలకు ముందు జూలై 29న ప్రకటించినటువంటి పద్ధతిలో పారితోషికాలను చెల్లించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీడియా సమక్షంలో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్స్ యూనియన్ లీడర్ల సమక్షంలో 8,600 వరకు పారితోషికాలు చెల్లిస్తామని, 3,000 రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తామని ప్రకటన చేశారు. కానీ తీరా జీవో వచ్చేటప్పటికి 6,000 రూపాయలకి సీలింగ్ పెట్టారు. 3,000 గౌరవ వేతనం, 3,000 రూపాయల వరకే పారితోషికాలు చెల్లిస్తాం, అంతకు మించి చెల్లించము అని సీఎం గారు ప్రకటించిన పారితోషికాలు చెల్లించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఆందోళన చేసిన తర్వాత పారితోషికాల మీద సీలింగ్ ని తొలగించింది. కానీ తీరా చూస్తే 5,600కి సంబంధించినటువంటి ఒక కొత్త సర్క్యులర్ ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆశా వర్కర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్దయగా వ్యవహరిస్తా ఉంది. ప్రభుత్వం చెబుతున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. తీరా ఇప్పుడు చూస్తే మరలా కొత్త సర్క్యులర్ విడుదల చేశారు. 8,600 వరకు, 5,600 వరకు పారితోషికాలు ఇస్తాం, 3,000 గౌరవ వేతనం ఇస్తాం. ఎసిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట, ప్రభుత్వ విప్ చింతనేని ప్రభాకర్. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి, ఆర్ఐఓ ప్రభాకర్ రావు. బీకేఎంయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా. విద్యుత్ భవన్ వద్ద విద్యుత్ మీటర్ రీడర్ల ఆందోళన. రక్షణ సైన్యం ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.